ప్రపంచానికి ఒక భయానక అనుభవం మొదలై అప్పుడే రెండేళ్లవుతోంది. కాల్చివేతలు, కూల్చివేతలు, పేల్చివేతలు, మరణాలు, శరణాలు అంతా ఘోరాతిఘోరం. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి రెండేళ్లవుతోంది. అయినా రక్తదాహం తీరని పుతిన్ సేనలు భీకర దాడులకు తెగబడుతున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరింత విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని జర్మనీ ఆందోళన చెందుతోంది. ఈ మేరకు జర్మనీ స్థానిక వార్తాపత్రిక బిల్డ్ తాజాగా వెలువరించిన వార్తా కథనం సంచలనం రేపింది. జర్మనీ రక్షణ శాఖకు చెందిన రహస్య పత్రాల్లోని కీలక సమాచారం ఆధారంగా ఈ కథనం ప్రచురించినట్టు బిల్డ్ తెలిపింది. ఈ కథనం ప్రకారం వచ్చే ఏడాది నాటో కూటమి దేశాలను రష్యా టార్గెట్ చేస్తుందని, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభమవుతుందని జర్మనీ ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ సైన్యం వాటిని ధీటుగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రానున్న రోజుల్లో ఈ యుద్ధం మరింత విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే భయం జర్మనీకి పట్టుకుందని తాజా నివేదిక వెల్లడించింది. దీంతో రష్యాతో సాయుధ పోరాటానికి జర్మనీ కూడా సిద్ధమవుతోందని తెలిపింది. ఇందుకు సంబంధించిన జర్మనీ రక్షణ శాఖకు చెందిన రహస్య పత్రాల నుంచి సేకరించిన కీలక సమాచారాన్ని స్థానిక వార్తాపత్రిక బిల్డ్ వెల్లడించింది. ఆ పత్రికలో సవివరంగా అన్నీ చెప్పారు. యుద్ధం మొదలైనప్పట్నుంచి ఉక్రెయిన్కు పాశ్చాత్య దేశాలు తోడుగా నిలుస్తున్నా ఇటీవలే వాటి నుంచి వచ్చే నిధులు తగ్గుతున్నాయి. ఇదే అదనుగా భావిస్తోన్న రష్యా ఉక్రెయిన్ సేనలపై మరింత విరుచుకుపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నాటో సభ్యదేశాలు పోరుకు సిద్ధంగా లేవని భావించిన వెంటనే పుతిన్ ఈ దాడులకు ఉపక్రమించే అవకాశం ఉందట. ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభానికి దారితీయొచ్చని తాజా కథనం పేర్కొంది. క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఈ ఘర్షణలు తీవ్రమవుతాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ రష్యా, బెలారస్లో దాదాపుగా 50,000 మంది రష్యన్ దళాలతో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు ప్రారంభిస్తాయని నివేదిక పేర్కొంది. రష్యా నాటో దేశాలపై పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న రష్యన్ భూభాగమైన కాలినిన్ గ్రాండ్కి దళాలను, మధ్యశ్రేణి క్షిపణులను సమీకరిస్తుంది. 2025 మే నాటికి నాటో రష్యాకి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని నివేదిక పేర్కొంది. ఐరోపా తూర్పు భాగంలో దాదాపు 2 లక్షల మంది సైన్యంతో రష్యా భూతల, సైబర్ దాడులు చేయవచ్చని నాటో దేశాలు భావిస్తున్నాయి. సెప్టెంబర్ నాటికి ఈ ఘర్షణలు తీవ్రస్థాయికి చేరుకుంటాయని, అప్పుడు రష్యా భారీ స్థాయిలో సైన్యం, క్షిపణులతో దాడులకు దిగవచ్చని అంచనా. ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా అవకాశంగా మలుచుకొని మరింత హింసకు ఆజ్యం పోస్తోందని తాజా కథనం పేర్కొంది. రష్యా నుంచి పొంచి ఉన్న ముప్పును ఐరోపా దేశాలు తీవ్రంగా పరిగణించుకుంటే వచ్చే ఏడాదిన్నరలోనే మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని అమెరికా సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. ఇలా భిన్న భయాలు నెలకొన్న వేళ రష్యాతో సాయుధ పోరాటానికి జర్మనీ సిద్ధమవుతున్నట్లు తాజా కథనం పేర్కొంది. మరికొన్ని వారాల్లోనే ఆ ప్రాంతంలో 1,000 మంది సైన్యాన్ని మోహరించే అవకాశం ఉందని తెలిపింది. ఈ వార్త ఇప్పుడు ప్రపంచాన్ని గజగజా వణికిస్తోంది.